హాయ్ హలో నమస్తే. నేను మీ ఆర్కే సార్. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మీతోటి ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని డిస్కస్ చేయడానికి మీ ముందున్నాడు మీ రమేష్ సార్. సో ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు, అదేవిధంగా ఎంతోమంది యువత కొంత టైం లాస్ అయ్యాక నేను ఆ పని చేయలేకపోయాను, నేను ఈ వర్క్ పర్ఫెక్ట్గా చేయలేకపోయాను, నేను అనుకున్నటువంటి లక్ష్య సాధనలో నేను ముందుకి కరెక్ట్గా వెళ్ళలేదు అన్నటువంటి ఎన్నో విషయాలతోటి సతమతం అవుతున్నటువంటి నేటి యువతరానికి మీకు ఒక చక్కనైనటువంటి విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాడు మీ ఆర్కే సార్. మరి అందరూ కూడా తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఒక లక్ష్య సాధన కోసం ముందుకెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ నుండి వాళ్ళు ఒక యువకునిలాగా మారి వారు ఏదైతే రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో అలా వెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యూత్కి నేను చెప్పేటువంటి ఈ విషయం చాలా ముఖ్యమైనది. మీరందరూ కూడా ఈ విషయం మీద ఫోకస్ చేస్తారని ఈరోజు మీతోటి మోటివేషన్ క్లాస్లో పాల్గొంటూ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి ఒక చక్కనైనటువంటి టాపిక్ ఏంటి అంటే, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నౌ we will discuss about golden age. Our topic is golden age, right? golden age. మనం జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదుర్కొంటూ ఎన్నో సంఘటనలని అలా దాటుతూ కొంతమంది అనుకున్నటువంటి లక్ష్య ఛేదనలో వారి యొక్క లక్ష్యాన్ని వాళ్ళు సాధిస్తూ, చాలామంది లక్ష్య సాధనలో ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి అందరికీ లక్ష్య సాధనలో ముందుండాలి అంటే ఏం చేయాలి, ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేటువంటి టాపికే మన గోల్డెన్ ఏజ్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గోల్డెన్ ఏజ్ ఏంటి, మనం ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే, చూడండి, మనిషి జీవితంలో పుట్టినప్పటి నుండి వారికి కొన్ని మాటలు వచ్చేంత వరకు, ఆ తదనంతరం ఎల్కేజీ యూకేజీ అలా స్కూల్కి వెళ్తూ, అలానే ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్న తరుణంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా మనిషి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఏజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ 13 years to 25 years. Here 13 to 25 years, this is golden age. నేను ఎందుకు ఈ పర్టికులర్ టైంని గోల్డెన్ ఏజ్గా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే, ఏ వ్యక్తి అయినా సరే తన అనుకున్నటువంటి లక్ష్య ఛేదనలో అంటే లక్ష్యాన్ని సాధించడంలో తను సక్సెస్ కావాలి అంటే ఈ బిట్వీన్ టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాల్సిందే. అది ఎడ్యుకేషన్ కావచ్చు, అలానే ఏదైనా బిజినెస్ కావచ్చు, అది ఇంకా ఏ రంగమైనా కావచ్చు. బట్ ఇక్కడ ఈ ఏజ్లో ఎవరైతే పర్ఫెక్ట్గా మీరు ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటారో తప్పకుండా వాళ్ళందరూ కూడా జీవితంలో ఒక మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, 13 years to 25 years. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, 13 years, అప్రాక్సిమేట్లీ 13 years అంటే ఇక్కడ చూడండి 8th క్లాస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. స్టూడెంట్స్ విషయానికి వస్తే 8th, 9th, 10th. ఆ తదనంతరం ఇంటర్ ప్లస్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ప్లస్ పీజీ. ఈ పర్టిక్యులర్ పీరియడ్లో మనం వేసేటువంటి ప్రతి స్టెప్పు అంటే, ఇక్కడ చూడండి, మీ అనుకున్న లక్ష్యము మనము ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ కొట్టాలనేది మన లక్ష్యం కావచ్చు, లేదు డాక్టర్ కావాలనేది మన లక్ష్యం కావచ్చు, లేదు ఒక మంచి గవర్నమెంట్ సాధించడం అనేటువంటిది మీ లక్ష్యం కావచ్చు. ఏ లక్ష్యమైనా సరే నువ్వు అనుకున్నటువంటి ఒక లక్ష్య సాధన కంపల్సరీ పర్ఫెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ కావాలి అంటే నీకంటూ ఒక పర్టిక్యులర్ టైం ఉంది. ఆ టైమే ఈ గోల్డెన్ ఏజ్. ఈ గోల్డెన్ ఏజ్ని ఎవరైతే పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటారో
100% వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ, సో ఈ స్కూల్కి ఇక్కడ 8th 9th 10th ఈ 3 years, ఇంటర్ 2 years, డిగ్రీ సో 4 years, దిస్ ఈజ్ 3 years హియర్, ఇక్కడ 2 years, ఇక్కడ ఒక 3 or 4 years, నార్మల్ డిగ్రీ 3 years యాజ్ వెల్ యాజ్ బీటెక్ 4 years ప్లస్ పీజీ. సో ఇక్కడ 2 or either another PGs also 4 years. Okay, 3 plus 2 5 plus 4 9, 9 plus 4 as well as. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మళ్ళీ మీ ప్రిపరేషన్, మీరు ఏదైతే జాబ్ అనుకుంటున్నారో ఆ జాబ్కి సంబంధించి పర్టిక్యులర్ ఒక ప్లాన్ ప్రకారం, అంటే చూడండి నేను ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి ఒక సలహా ఏంటి అంటే, ఎవరైనా సరే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఆ లక్ష్య సాధన కోసం మనం ప్రయత్నం చేయాలి అంటే ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ కోసం ఇక్కడ నేను తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటి అంటే, మీరు పిల్లల్ని మోటివేట్ చేయండి. వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకొని మీరు పిల్లలకి గైడెన్స్ చేయండి. వారి అభిప్రాయాలని అనుగుణంగా చేసుకొని ఆ లక్ష్యాన్ని, ఆ ఎయిమ్ని వాళ్ళు ఎలా సాధించాలో వాళ్ళకి అప్పుడప్పుడు మోటివేట్ చేస్తూ ఉండండి. సో అలా పిల్లలు కూడా పర్టికులర్ టైంని, అంటే ఇక్కడ చూడండి జీవితంలో మనం సక్సెస్ కావాలి అంటే ఈ గోల్డెన్ ఏజ్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాల్సిందే. ఇక్కడ నువ్వు అన్నీ సాక్రిఫైస్ చేయాల్సిందే. చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, చిన్న చిన్న ఫెస్టివల్స్ కావచ్చు, లేదు ఇంకా ఏవైనా టైంపాస్కి జరిగేటువంటి ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం. నేటి యూత్ ఈ టైంని కనుక పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే, సో నేను ఇక్కడ చెప్పినటువంటి ఈ పర్టికులర్ ప్రతి పీరియడ్లో 8th class కావచ్చు, 9th 10th ఇంటర్ డిగ్రీ అండ్ పీజీ యాజ్ వెల్ యాజ్ మీరు ఏదైతే జాబ్ అనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రిపరేషన్. సో ఆల్మోస్ట్ ఇయర్ 3 + 2 5 + 4 9, 9 + 4 సో 9 + 4 13, 5 + 4 9 + 4 సో 13 ప్లస్ 2 years ప్రిపరేషన్కి ఇక్కడ మీరు ఒక 2 years లేదా 3 years అనుకోండి. అంటే ఆల్మోస్ట్ మీరు సో 25 years వచ్చేంత వరకు సో ఈ ప్రతి క్లాస్లో ప్రతి ఇయర్ని మీరు ఈ లాస్ట్ ఏదైతే మీ యొక్క సో ఎయిమ్ ఉందో, మీరు ఏదైతే రీచ్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు ప్లాన్ చేసుకోండి. సో నువ్వు ఏ క్లాస్లో ఏం చదివినా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, నువ్వు చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి. నీ ఆలోచన ఎప్పుడు కూడా ఆఫ్టర్ 25 years నువ్వు సాధించేటువంటి లక్ష్యంపై ఉన్నప్పుడు ప్రతి స్టెప్లో కూడా నువ్వు పర్ఫెక్ట్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో మీరు చేసే ప్రయాణానికి సంబంధించి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే మనిషి జీవితంలో ఈ గోల్డెన్ ఏజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ ఏజ్ అనేటువంటిది 13 to 25 years మధ్యలో ఇది ఒక అద్భుతాలు సృష్టించేటువంటి సో ఏజ్గా చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఏజ్ను ఉపయోగించుకోండి. ఆ తర్వాత మీ జీవితం మొత్తం కూడా హ్యాపీ. సో ఒక 25-26 years నువ్వు సెట్ అయిపోతున్నావు అంటే ఆటోమేటిక్గా నువ్వు 2-3 years ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత అన్ని రకాల మీకు తెలుసు జీవితంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, నీ లైఫ్ మొత్తం కూడా పూల పాన్పు వలె సాగాలి అంటే మీరు ఈ ఏజ్ని పర్టికులర్గా ఉపయోగించుకోవాలి. ఇక్కడ చాలా సాక్రిఫైస్ చేస్తూ పోవాలి. నువ్వు చేసే పనిని పర్ఫెక్ట్ చేయాలి. దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ఎప్పటికప్పుడు సో మీ పిల్లల పట్ల వాళ్ళకి గైడెన్స్ చేయండి. సో డిగ్రీకి వెళ్ళేటువంటి యూత్ కూడా మీకు వీలైనటువంటి మోటివేషన్ క్లాసెస్ చూడండి. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ ఈ గోల్డెన్ ఏజ్ని ఎప్పుడైతే నువ్వు ఉపయోగించుకుంటావో నీ జీవితంలో తప్పకుండా నువ్వు సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అతి తొందరలో అంటే 25-26 years వరకు నీ జీవితంలో సెట్ అయినట్లయితే నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. నీ జీవితం మొత్తం కూడా చాలా చక్కగా సో ఆనందంగా అందరితోటి కలిసి మెలిసి నువ్వు జీవితాన్ని సాగించవచ్చు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ అండ్ యూత్, మీరందరూ కూడా ఈ గోల్డెన్ ఏజ్లో ఏం చేయాలి, నీ లక్ష్యం ఏంటి, దాన్ని ఏర్పాటు చేసుకోండి. సో ఆ ఏర్పాటు చేసుకున్న లక్ష్య సాధన కోసం అనుక్షణం కష్టపడుతూ ఈ ఇయర్స్ వరకు పర్టికులర్ ఈ స్టేజ్ వరకు చదవండి.
సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్. దీన్ని ఎవరైతే ఈ టైంలో ఉపయోగించుకుంటారో అద్భుతాలు సృష్టించినటువంటి వాళ్ళని చూశాము. మీరు కూడా మీ లక్ష్య సాధనలో ముందుండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ఆర్కే సార్. థ్యాంక్ యూ.